హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భూమి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి ఇది స్పేస్లో ఒక గ్రహం, అనగా సూర్యునికి భూమి మూడవ గ్రహం. కేవలం సౌర కుటుంబంలో ఒక భూమి మాత్రమే మానవుడు జీవించడానికి మరియు ఇతర జంతువులు, సూక్ష్మజీవులు, క్రిములు, పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, మొక్కలు మొదలైనవి బ్రతకడానికి అనుకూలంగా ఉంటుంది. భూమి ఆకృతి గోళాకారంగా ఉంటుంది. భూమి పోల్స్ వద్ద కొద్దిగా అద్దెరగా ఉంటుంది. భూమి యొక్క వ్యాసార్థం 12,742 కిలోమీటర్లు. భూమి ఉపరితలంపై సుమారుగా 71% నీటితో కప్పబడి ఉంటుంది. దీనిలో సముద్రాలు, నదులు, సరస్సులు ఉంటాయి. కేవలం 21% భూభాగం మాత్రమే మానవుడు జీవించడానికి ఉంటుంది. ఇందులో ఖండాలు, దీవులు ఉంటాయి. భూమిపై వాతావరణంలో ఆక్సిజన్, నైట్రోజన్ వంటి వాయువులు కలిగి ఉంటుంది. భూమిపైకి వచ్చే సూర్యకిరణాలు మన భూమిని చేరుకోవడానికి సుమారుగా 8 నిమిషాల 20 సెకండ్లు. కాంతి సుమారుగా 2,99,792 కిలోమీటర్లు పర్ సెకండ్స్ ఉన్నప్పుడు సూర్యుని యొక్క కాంతి మన భూమిని చేరుతుంది, అనగా 8 నిమిషాల 20 సెకండ్లు. ఒకవేళ మనం ఇప్పుడు కాంతిని కనుక చూసినట్లయితే అది సూర్యుని దగ్గర 8 నిమిషాల 20 సెకండ్ల ముందు ఉత్పన్నమై ఉన్న కాంతి. భూ ఉపరితలంపై సుమారు 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈక్వేటర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అది ధ్రువ ప్రాంతంలో అయితే -20 నుంచి -50 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇప్పటి వరకు భూమిపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీ సెల్సియస్. ఇది యుఎస్ఏలో డెత్ వ్యాలీ ప్రాంతంలో నమోదైంది. అదే అత్యల్ప ఉష్ణోగ్రత -89.2 డిగ్రీ సెల్సియస్. ఇది ధ్రువ ప్రాంతంలో నమోదైంది. భూమి యొక్క బరువు 5.972 × 10⁻²4 kgs లేదా 592 తర్వాత సుమారు 21 సున్నాలు ఉంటాయి. అంటే ఎంత బరువు ఉంటుందో మీరే ఊహించుకోండి. భూమి యొక్క వయసు 4.54 బిలియన్ ఇయర్స్, అనగా 45,40 లక్షల సంవత్సరాలు సుమారుగా. ఇది ఫ్రెండ్స్, మిగతా విషయాలు భూమి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.